మురళి తారీఖు 8 पिताश्री शिव बाबा याद है ना। मीठे बच्चे, तुम्हें अब ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए अब तुम्हारी आंख किसी में भी डूबनी नहीं चाहिए। మధురమైన పిల్లలారా, మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. అందువలన ఇప్పుడు మీ కన్నులు ఎవ్వరి వైపు ఆకర్షితం అవ్వరాదు అంటున్నారు బాబా. प्रश्न, जिन्हें पुरानी दुनिया से बेहद का वैराग्य होगा, उनकी निशानी क्या होगी? ఎవరికైతే పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులు ఏమి అని అడుగుతున్నారు బాబు. సమాధానం, वो अपना सब कुछ बाप को अर्पण कर देंगे, हमारा कुछ भी नहीं, बाबा हमारी या देह भी नहीं है, यह तो पुराने देह है, इनको भी छोड़ना है. उनका मोह सबसे टूटता जाएगा, नष्टो मोहा होगे. उनकी बुद्धि में रहता कि यहाँ का कुछ भी काम नहीं आना है, क्योंकि यह सब हद का है. బాబా ప్రశ్న అడిగిండ్రు కదా, ఎవరికైతే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులు ఏవి అని దానికి సమాధానంలో బాబా తెలియజేస్తున్నారు. వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు. మాదంటూ ఏమీ లేదు. బాబా, ఈ దేహము కూడా మాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలేయాలి. వారి మోహము అందరి నుండి దూరం అవుతూ వస్తుంది, నిర్మోహిలుగా అవుతారు. ఇక్కడ ఉన్నదంతా హద్దులోనిది కనుక ఏమంటారు బాబా, ఇదంతా దేనికి పనికి రాదని వారి బుద్ధిలో ఉంటుంది అంటారు బాబా. ఇదంతా హద్దులోనిది కనుక దేనికి పనికి రాదు అన్నదే వారి బుద్ధిలో ఉంటుంది అన్నారు బాబా. ఓం శాంతి. बाप बच्चों को ब्रह्मांड और सृष्टि चक्र के आदि मध्य अंत का ज्ञान सुना रहे हैं, जो और कोई भी सुना नहीं सकते. एक गीता ही है जिसमें राजयोग का वर्णन है. भगवान आकर नर से नारायण बनाते हैं. తండ్రి తన పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆది మధ్యాంతముల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. దీనిని మరి ఎవ్వరూ వినిపించలేరు అంటున్నారు బాబా. ఒక్క గీతలో మాత్రమే రాజ్యోగం యొక్క వర్ణన అనేది ఉంది అంటారు బాబా. అంటే భగవద్గీతలో రాజ్యోగం గురించి వర్ణించబడింది అంటాడు బాబా. ఇది భగవంతుడు వచ్చి నరుని నుండి నారాయణునిగా చేస్తారు. ఇది
గీతలు తప్ప వేరే ఏ ఇతర శాస్త్రాలను లేదు అంటున్నారు బాబా. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను మీకు రాజ్యోగాన్ని నేర్పించాను. ఈ జ్ఞానము పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను అంటాడు బాబా. ఈ జ్ఞానం పరంపరగా అనగా సత్యుగ త్రేత ద్వాపర్లో కూడా ఉండదు, కలియుగంలో కూడా ఉండదు. కనుక పరంపరగా కొందరు చెప్తారు కదా, పరంపరంగా వచ్చింది ఇదేంటి ఇది మీరు కొత్తగా చెప్పటం అని. కాబట్టే బాబా స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఇది పరంపరగా ఏమీ కొనసాగదని అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి ఒక్క ధర్మ స్థాపన చేయిస్తారు, ఒక్క ధర్మ స్థాపన చేస్తారు. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. శాస్త్రాలు మొదలైనవి ఏవి కూడా పరంపరగా కొనసాగవు. మరి ఏ ధర్మ స్థాపన చేయను వస్తారో ఆ సమయాన వినాశనం అనేది ఏది జరగదు. భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతలే వచ్చారు. అయితే బాబా తెలియచేస్తారు, ఈ శాస్త్రాలు గీత इनका बल शास्त्र है गीता, परंतु वो भी भक्ति मार्ग में ही बनाते हैं। परंतु क्योंकि सत्युग में तो कोई शास्त्र रहता ही नहीं और धर्मों के समय विनाश तो होता ही नहीं है. అదే బాబా చెప్తారు, అయితే ఒక భక్తి మార్గంలో శాస్త్రాలు వగరా ఏదైతే తయారు చేస్తారో ఇవన్నీ భక్తి మార్గంలోని సంబంధించినవి. అయితే సత్యుగంలో అయితే గాన బాబా అంటారు ఏ శాస్త్రాలు మొదలైనవి ఉండవు. మరి ఏ ధర్మాలైతే ధర్మ స్థాపన చేసే సమయాన వినాశనము కూడా జరగదు అంటాడు బాబా. పాత ప్రపంచం అంతం అయ్యి మళ్ళీ కొత్తది మొదలవుతుంది, అదే కొనసాగుతూ వస్తుంది అంటాడు బాబా. అయితే పిల్లలైన మీరిప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది, తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. అయితే గాయనము కూడా ఒక గీతదే, భగవద్గీతదే అయింది. అందుకే గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. వేద జయంతి అని అనరు, గీతా జయంతి అంటారే కానీ वेद जयंती तो नहीं है. भगवान एक है तो एक की ही जयंती मनानी चाहिए, बाकी है रचना, उनसे कुछ मिल नहीं सकता. గీతా జయంతిని జరుపుకుంటారే కానీ వేద జయంతి ఉండదు. భగవంతుడు ఒక్కడు అన్నప్పుడు ఒక్కరి యొక్క జయంతినే ఆచరించుకోవాల్సి పడుతుంది. మిగతా అందరూ రచనలే, వారి నుండి ఏమీ లభించజాలదు. వారసత్వం తండ్రి ద్వారానే లభిస్తుంది, అంతేగాని మెయిన్ మామ, చిన్నాయన, తాత మొదలైన వారి నుంచి వారసత్వం ఏమీ లభించదు. ఇప్పుడు ఇది వీరు ఇప్పుడు బేహదైన తండ్రి జ్ఞానం ఇచ్చేటువంటి వారైనారు. या कोई शास्त्र नहीं है सुनाते हैं. అయితే బాబా మనకు శాస్త్రాలు మొదలైనవేమీ వినిపించరు. कहते हैं यह सब भक्ति मार्ग के हैं, इन सब का सार तुमको समझाता हूँ. ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గంలోని విషయాలు, వీటి యొక్క రహస్యాన్ని నేను సారాన్ని తెలియచేస్తా అంటాడు బాబా. శాస్త్ర కోయి పడాయి नहीं है, పడాయి సే తో పద్ ప్రాప్త్ హోతా హై. బాబా తెలియచేస్తున్నారు, శాస్త్రాలు అనేది ఏం చదువు కాదు, అయితే చదువు ద్వారా పదవి ప్రాప్తి అవుతుంది. అయితే లౌకిక రీతిలో కూడా ఒక డిగ్రీ అనేది చదువుకుంటే తగిన స్టేటస్, ప్రాప్తి, ఫలం అనేది ఉంటుంది. అలాగే బాబా అంటారు శాస్త్రాల ద్వారా ఒక ప్రాప్తి అనేది ఉండదు, కానీ చదువు ద్వారా ప్రాప్తి ఉంటుంది. యా పడాయి బా పడా రహే హై బచ్చోं को, भगवान वाच बच्चों प्रति.
फिर 5000 वर्ष बाद भी ऐसा ही होगा. ఈ చదువు తండ్రి చదివిస్తున్నారు పిల్లలకు. భగవాన్ వాచ పిల్లల పట్ల మరలా 5000 సంవత్సరాల తర్వాతి కూడా ఇలాగే జరుగును అంటున్నారు బాబా. बच्चे जानते हैं हम बाप से रचता और रचना के आदि मध्य अंत को जान गए हैं. या कोई और तो समझा ना सके शिवाय बाप के. తండ్రి ద్వారా రచత మరియు రచనల ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నామని పిల్లలు భావిస్తున్నారు. ఇది తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించజాలరు. ఇస్ ముఖ కమల్ సే సునాతే హై అంటే బ్రహ్మ ముఖ వింధారంగా మనకు తెలియచేస్తారు. यह भगवान का लोन लिया हुआ मुख है ना, जिसको गौमुख भी कहते हैं. భగవంతుడు ఇతని తనుని లోనుగా తీసుకో ఉన్నారు అంటున్నాడు బాబా. దీనినే గౌముఖ్ అనే కూడా అంటారు అంటాడు బాబా. బడి మాత అయినా అంటే పెద్ద తల్లి కూడా ఎవరు బ్రహ్మను, ఎందుకంటే వారి ముఖ వింధారంగా ఈరోజు బాబా మనకు జ్ఞాన్కే వర్సన్స్ నికల్తే హై. నాకి జల్ అంటే గౌముఖ్ అంటే గౌముఖ్ ద్వారా గంగా జలం వస్తుందని, అంటే భక్తి మార్గంలో భక్తులు ఎంతో సమయాన్ని కేటాయించి ఎంతో శ్రమ తీసుకొని అక్కడికి దర్శనం చేసుకోవడానికి వెళతారు. అయితే బాబా అంటారు గౌముఖ్ నుండి జలమేమీ రాదు. అయితే అది స్థూలంగా అక్కడ చూపారే కానీ నిజమైనటువంటి గౌముఖ్ ప్రజాపిత బ్రహ్మ వారి ముఖం ద్వారా మనకు జ్ఞాన వర్సన్స్, జ్ఞాన మహావాక్యాలు వెలువడుతుంది కానీ స్థూలమైన నీరు కాదు. భక్తి మార్గమే ఫిర్ గౌముఖ్ సే జల్ దిఖా దియా హై. అయితే భక్తి మార్గంలో అయితే గౌముఖ్ ద్వారా జలము ని చూపించారు అంటాడు బాబా. అయితే ఇప్పుడు పిల్లలైనా మీకు అర్థం చేసుకోగలిగారు భక్తి మార్గంలో ఏంటేంటి చేస్తూ వచ్చాము. कितना दूर गौमुख आदि पर जाते हैं पानी पीने. ఆ గంగా జలమని భావిస్తూ ఆ గౌముఖ్ యొక్క నీరును త్రాగడానికి ఎంత దూరంగా వెళతారు అంటాడు బాబా. అయితే ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. యా తో జాన్తే హో బాప్ కలప్ కలప్ ఆకర్ మనుష్య సే దేవత బనానే కే లియే పడాతే హై. తండ్రి కల్పములోనూ వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే అందుకు చదువును చదివిస్తున్నారని మీకు తెలిసింది. देखते हो कैसे पढ़ा रहे हैं, तुम सबको यह बतलाते हो भगवान हमें पढ़ा रहे हैं. అయితే చూడండి ఎలా చదివిస్తున్నారు. అందరికీ కూడా తెలియచేస్తారు కదా భగవంతుడు మనల్ని చదివిస్తూ ఉన్నారని. कहते हैं माँ में कम याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाए. అయితే తండ్రి ఏం చెప్తారు, నన్ను స్మృతి చేయండి మీ వికర్మలు వినాశనం అవుతాయి. तुम जानते हो सतयुग में थोड़े मनुष्य होते हैं तो कलयुग में कितने ढेर मनुष्य हैं. అయితే సత్యుగంలో కొద్ది మనుషులే ఉంటారు, కొద్ది మంది మాత్రమే ఉంటారు. అయితే కలియుగంలో చూడండి ఎందరు జనాభా అని మీకు తెలుసు అంటున్నారు బాబా. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. మేము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పిల్లల్లో దైవీ గుణ దిఖాయి దేగే. మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారిలో దైవీ గుణాలు అవపడుతుంది అంటాడు బాబా, కనిపిస్తుంది. ఉన్మే క్రోధ కా హంశ్ భీ నహీ హోగా. अगर कभी क्रोध आ गया तो जट बाप को लिखेगी बाबा आज हमसे यह भूल हो गई. బాబా తెలియచేశారు కదా మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారిలో అయ్యేటటువంటి పిల్లల్లో దైవీ గుణాలు కూడా కనపడతాయి. వారిలో క్రోధం అనే అంశము ఉండదు. ఒక్కవేళ క్రోధం ఎప్పుడైనా వచ్చేసినట్లయితే, ఎవరిపైన కోపించుకున్నట్లయితే వెంటనే బాబాకు వ్రాయండి, బాబా ఈరోజు నా ద్వారా ఫలాని పొరపాటు జరిగిపోయా,
हमने क्रोध कर लिया, विकर्म फिर వికర్మ कर लिया. బాబా క్రోధం చేసేసాను, వికర్మ అయిపోయింది. తో బాప్ సే తుమారా కితనా కనెక్షన్ है. అప్పుడు ఇలాగా బాబాకు రాస్తూ ఉండడం వలన, బాబాతో మాట్లాడుతూ ఉండడం వలన, అయితే బాబాతో ఎంత సంబంధం ఉంది, కనెక్షన్ అనేది మీకు అర్థమవుతుంది. అంటే బాబా క్షమా కర్నా, बाप कहेंगे क्षमा आदि होती नहीं, बाकी आगे के लिए ऐसी भूल नहीं करना. బాబా నన్ను క్షమించండి, ఫలాని పొరపాటు అయిపోయింది అంటారు కదా. అప్పుడు బాబా చెప్తారు, పిల్లలారా క్షమ చేయడం అనేది ఏముండదు. అయితే తండ్రి క్షమ చేయడం అనేది ఏముండదు, కానీ అయితే ఏమంటున్నారు, ఇంకా ముందుకి ఈ పొరపాటు చేయక. ఇప్పుడు జరిగింది కానీ ఇదే పొరపాటు ముందుకు చేయొద్దు. టీచర్ కోయి క్షమ నెయ్యి కర్తే. అంటే స్కూల్లో కూడా చూడండి, టీచరు పిల్లలను చదివిస్తుందే కానీ క్షమించడం అనేటువంటిది అలాగ ఉండదు కదా. అలాగే శివబాబా మన ఆత్మలకు చదువును చదివిస్తారు, కానీ క్షమించడం అనేది ఏమి ఇక్కడ ఉండదు అంటాడు బాబా. రజిస్టర్ దిఖాతే హే, తుమారే మేనర్స్ అచ్చే నెయ్యి హే. కాకపోతే టీచరు అంటే స్కూల్ కాలేజీలో అంటే టీచరు రిజిస్టర్ని చూపుతుంది, ఇగో నీ మేనర్స్ ఇలాగుంది అంటే నీ యొక్క రెగ్యులర్ పంక్చువాలిటీ, నీ స్టడీస్, నీ క్యారెక్టర్స్ ఎలాగా ఏమిటిది అనేదాన్ని టీచరు నీ మేనర్స్ను చూపుతుంది అని చెప్తున్నారు బాబా లౌకిక రీతిలో. అలాగే అనంతమైన తండ్రి కూడా చెప్తారు, మీరు మీ మేనర్స్ను చూస్తున్నారు కదా, దేఖ్ రహే హో. रोज़ अपना पोता मेल देखो, किसको दुख तो नहीं दिया, किसको तंग तो नहीं किया. दैवी गुण धारण करने में टाइम तो लगता है ना. అందు బాబా తెలియచేస్తున్నారు, రోజు మీ యొక్క లెక్కాచారాన్ని చూసుకోండి. ఎవరికి దుఃఖం ఇవ్వలేదా, ఎవరిని నేను ఇబ్బంది విసిగించలేదా. దైవీ గుణ ధారణ చేయడంలో సమయం అంతా పడుతుంది. దేహ అభిమాన బడాయి ముష్కిల్ సే టూట్తా హై. దేహ అభిమానం అనేది చాలానే కష్టముతో తెగుద్ది అంటాడు బాబా, తెగుతుంది. జబ్ అపన్ కో దేహి సమझे తబ్ బాప్ మే భీ లవ్ జాయే. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మాని భావిస్తారో అప్పుడే తండ్రిలో ప్రేమ అనేది కూడా ఏర్పడుతుంది అంటాడు బాబా. नहीं तो देह के कर्म बंधन में ही बुद्धि लटकी रहती है. అటు లేనిచో దేహ కర్మ బంధనములోయే బుద్ధి చిగులుకొని ఉంటుంది అంటాడు బాబా. बाप कहते हैं तुमको शरीर निर्वहन अर्थ कर्म भी करना है, उनसे टाइम निकाल सकते हो. బాబా చెప్తున్నారు, పిల్లలారా దేహ శరీర నిర్వహణ కొరకు మీరు మీ కార్య వ్యవహారాలు కూడా చేయాలి, కానీ దాని నుండి సమయం కూడా మీరు తీయాలి. భక్తికి లియే భీ సమయం నికాల్తే హై నా. ఈరోజు ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, మొదలైన వారు కావచ్చు. అయితే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సంపాదించారు, ఆఫీస్కి వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ గుడికి వెళ్ళాలా, ఒక ఫలాని చేయాలంటే ఒక టైం అంటూ నిర్ణయించుకో ఉంటారు కదా అంటాడు బాబా. భక్తి కోసం కూడా సమయాన్ని తీస్తారు కదా. మీరా కృష్ణకి యాద్ మే రహతీ థీ నా, పునర్జన్మతో యహా హీ లేతీ గయి. అయితే మీరా చూడండి, అయితే ఒక కృష్ణుడే గిరిధర్, కృష్ణుడే నాకు సర్వం అని ఏ విధంగా తలుచుకుంటూ ఉండే కదా. అయితే ఎంతైనా కూడా పునర్జన్మ మట్టుకు ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది ఆవిడే. అంటే కృష్ణుని తలుచుకున్నంత మాత్రాన అంటే కృష్ణపురికి వెళ్ళిపోలేదు కదా. అయితే ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం అనేది ఏర్పడుతున్నది. जानते हैं इस पुरानी दुनिया में फिर पुनर्जन्म लेना ही नहीं है. అయితే పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచముతోనే మీకు వైరాగ్యం ఏర్పడుతుంది. అయితే ఈ పాత ప్రపంచంలో మరలా పునర్జన్మ తీసుకోరాదు అని మీరు భావిస్తారు. అయితే దునియాయి ఖతం హో జాతి హై. తీసుకోవడం ఏంటి, ఈ పాత ప్రపంచంలో ఈ ప్రపంచమే అంతమైపోతుంది.
ఈ అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉన్నది. ఏ విధంగా బాబాలో జ్ఞానం ఉందో అలాగే పిల్లల్లో కూడా ఉంది. ఈ సృష్టి చక్రము మరి ఎవరి బుద్ధిలో ఉండదు అంటాడు బాబా. సృష్టి చక్రం యొక్క జ్ఞానం तुम्हारे में भी नंबरवार है, जिनकी बुद्धि में यह रहता है ऊंचे ते ऊंच पतित पावन बाप है, वह हमको पढ़ाते हैं. ఎవరి బుద్ధిలోనైతే ఉన్నతో ఉన్నతుడు అయిన పతిత పావనుడు తండ్రి వారు మనల్ని చదివిస్తున్నారని. ఎవరి బుద్ధిలోనైతే ఉంటుందో ఉన్నతో ఉన్నతుడు పతిత పావనుడు తండ్రియే మనల్ని చదివిస్తున్నారు. అంటే ఇది కూడా మీకు తెలుసు కదా, మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం అనేది ఉంది. ఇప్పుడు మేము నరకములో ఉన్నాము. ఇది అంతిమ జన్మ అనేది మీ స్మృతిలో ఉంది. దీనిని రోరవ నరకం అని కూడా అంటారు. బోత్ గంధ్ హై, ఇస్లియే సన్యాసి లోగ్ గర్బార్ చోడ్ జాతే హై. బాబా అంటారు దీనిని రోరవ నరకం అంటారు. చాలా గంధగా ఉంది ముఖ్యంగా. కావుననే సాధు సన్యాసిలో ఇల్లు ఆకలిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఓ జాతి శారీరక బాత్ అంటే వారి ఇల్లు ఆకలిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే అది శారీరకమైనటువంటి విషయాలు, అంటే దేహపరమైంది ఏంటాడు బాబా. తుమ్ సన్యాస్ కర్తే హో బుద్ధి సే, క్యూంకీ తుమ్ జాన్తే హో హమ్కో అభి వాపస్ జానా హై. అయితే మీరు దేహముతో కాదు సన్యాసించడం, ఎందుకంటే మీరు బుద్ధి ద్వారా సన్యాసం. ఎందుకంటే మీకు తెలుసు మేము ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. కేవలం ఇల్లు ఆకళ్ళు పిల్లలు పాపల పైన కాదు, అయితే మొత్తం ప్రపంచం అంతటిపై, పాత ప్రపంచంపైయే మీకు వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కదా. కాబట్టి సబ్కో బోల్నా హై అంటాడు బాబా. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా మొత్తం అందరినీ కూడా మర్చిపోవాల్సి పడుతుంది. ఇది చీచి పాత ప్రపంచం అయిపోయి ఉంది. मकान पुराना होता है, नया बनकर तैयार होता है, तो दिल में आता है ना यह मकान टूट ही जाएगा. అందుకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు బాబా. అంటే ఇల్లుంది పాతది అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ డెమోషన్ చేసి మళ్ళీ కొత్తగా అయ్యి రెడీ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు మనసు ఏమవుద్ది, కొత్త ఇంటికి ఎప్పుడప్పుడు చేరుదామా వెళ్దామా, అప్పుడు పాతది ఏమైపోద్ది అంటే పగలు కొట్టేస్తారు కదా. కొత్త తయారైపోయిన తర్వాత పాతది ఉండదు కదా. అయితే పిల్లలైనా మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు. జాన్తే హో నయి దునియాకి స్థాపన ఓ రహీ హై, అభి తోడి దేరీ హై. కొత్త ప్రపంచపు స్థాపన అవుతూ ఉన్నది అని మీకు తెలుసు. ఇది కొత్త ప్రపంచ స్థాపన అవ్వడంలో కొంత ఆలస్యం ఉంది, కొంతవరకు ఆలస్యం. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. నయా మకాన్ అభి బన్ రహా హై, పురానా టూట్తా జా రహా హై. అయితే మీరు ఇప్పుడు కొత్త భవనం అనేది తయారవుతున్నది, పాతది అంటే వినాశనం అయిపోతుంది. బాకీ తోడే దిన్ హై. కొత్త ప్రపంచ స్థాపన అవడంలో ఇంకా కొద్ది రోజులే, కొంత ఆలస్యమే అంటాడు చూడండి బాబా. అయితే మీ బుద్ధిలో ఇది బేహద్ విషయాలు అనేది ఉంది. అంటే హద్దు లేని విషయాలు కాదు, అనంతమైన విషయాలు. అవి हमारी इस पुरानी दुनिया से दिल नहीं लगती है. ఈ పాత ప్రపంచముతో ఇప్పుడు మన మనస్సు లగ్నం అవ్వదు. ఎందుకంటే యా కుచ్ భీ ఆఖిర్ కామ్ మే నహీ ఆనా హై. ఎందుకు లగ్నం కావటం లేదు అంటే బాబా అంటారు ఏ వస్తువులు కూడా ఇది చివరికి పనికి వచ్చేవి కాదు, అంటే యోగ్యమైనవి కానే కాదు ఏ వస్తువులు కూడా. హమ్ యహా సే జానా చాహతే హై, ఏ వస్తువులో అది ఉపయోగం పడదు. ఇక్కడ నుండి మనం వెళ్ళాలనే మనం ఇష్టం పడుతున్నాం, కోరుకుంటున్నాం. అందుకే బాబా అంటారు పాత ప్రపంచం నుండి మనస్సును తీసేయండి.
అయితే నేను తండ్రిని మరియు ఇంటిని గుర్తు చేసుకున్నట్లయితే వికర్మలు వినాశనం అయిపోద్ది. లేదంటే చాలా శిక్షలు అనుభవించాల్సి పడుతుంది ఏంటాడు బాబా. తండ్రి ఏం చెప్తున్నారు? తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి, ఇంటిని గుర్తు చేసుకోండి, మీ వికర్మలు వినాశనం అయిపోద్ది. లేదంటే శిక్షలు అనుభవించాల్సి పడుతుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఆత్మకు ఒక తపన అనేది కలగాలి. ఆత్మకు పూర్ణ లగా హువా హై, హమ్నే 84 జనం భోగే హై. ఆత్మకు తపన అనేది ఉన్నది. ఏమని? నేను 84 జన్మలను తీసుకున్నాను, అనుభవించాను. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి మతంపై నడుచుకున్నప్పుడే శ్రేష్ఠ జీవితం తయారవుతుంది అంటాడు బాబా. బాప్ కీ మత్ పర్ చల్నా హై, తభీ శ్రేష్ఠ జీవన్ బనేగి. తండ్రి మతంపై నడుచుకున్నప్పుడే శ్రేష్ఠ జీవితం తయారవుతుంది. बाप है ऊंचे ते ऊंच, ये भी तुम ही जानते हो. बाप अच्छी रीति स्मृति दिलाते हैं. यह बेहद का बाप ही ज्ञान का सागर है, वही आकर पढ़ाते हैं. అయితే తండ్రి ఉన్నతో ఉన్నతుడు. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి మంచిగా స్మృతి కలిగిస్తున్నారు. ఇది వీరు శివబాబా అనంతమైన తండ్రి, వారే జ్ఞాన సాగరుడు, వారే వచ్చి చదివిస్తారు. తండ్రి చెప్తారు, ఈ చదువు కూడా చదవండి, శరీర నిర్వహణ కూడా అన్నీ చేయండి. శరీర పోషణ, దేహ పోషణ కోసం ఏం చేయాలనో అన్నీ చేయండి, కానీ ఈ చదువు కూడా చదవండి. ఇన్ని చెప్తూ మళ్ళీ ఏం చెప్తారు? పరంతు ట్రస్టీ ఓకర్ రహో. చదవండి, మీ కార్య వ్యవహారాలు అంటే మీ దేహ పోషణ కోసం ఏది అవసరమో అది చేయండి, కానీ ట్రస్టీ అయి ఉండండి అంటాడు బాబా. जिन बच्चों को पुरानी दुनिया से बेहद का वैराग्य होगा, वह अपना सब कुछ बाप को अर्पण कर देंगे, हमारा कुछ भी नहीं. ఏ పిల్లలకైతే పాత ప్రపంచముతో అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారు తమ సర్వస్వమును తండ్రికి అర్పణ చేసేస్తారు. నాదంతూ ఏమీ లేదు. అర్పణ చేయడం అంటే నాదేమైనా ఉంటే కదా, నేను తీసుకొచ్చింటే అర్పిస్తున్నాను అనుకోవచ్చు. లేదు, ఈ సమస్త ఈ ప్రపంచమంతా ఆయనదే, ఆయన ఇచ్చింది ఆయనకి సమర్పిస్తాం కదా. బాబా हमारी यह देह भी नहीं है, यह तो पुरानी देह है, इनको भी छोड़ना है. सबसे मोह टूटता जाता है, नष्ट मोह वो जाना है. అయితే నాదంతూ ఏమీ లేదు బాబా, ఈ దేహము కూడా నాది కాదు, ఇది పాత దేహము, దీన్ని విడిచిపెట్టాల్సిందే, దీని దేహాన్ని వదలాల్సిందే అన్నప్పుడు అందరి నుండి మమకారం తెగుతూ పోద్ది, నిర్మోహిలుగా కూడా అయిపోవాలి. ఇదైంది బేహద్ వైరాగ్యము, అది హద్దు వైరాగ్యము. बुद्धि में है, हम स्वर्ग में जाकर अपने महल बनाएंगे, यहाँ का कुछ भी काम नहीं आएगा, क्योंकि यह सब हद का है. ఎందుకంటే మనం స్వర్గంలోకి వెళ్ళి మన మహల్ను మనం తయారు చేసుకుంటాం అనేది మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ యొక్క వస్తువులు ఏవి ఉపయోగం పడవు, ఎందుకని అంతా హద్దులోనివి, అంతా వినాశీ వస్తువులు. తుమ్ అవి హద్ సే నికల్ బేహద్ మే జాతే హో. ఇప్పుడు మీరు హద్దు నుండి బేహద్లోకి వెళుతున్నారు. కావున మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి అంటున్నాడు బాబా. అవి ఔర్ కోయి మే బీ ఆంక్ నహీ డూబ్తీ హై. ఇప్పుడు మరి ఎందులోనూ కూడా మీ యొక్క కళ్ళు అందులో ఆకర్షితం అవ్వదు, అంటే వశం అవ్వరు అంటాడు బాబా. ఎందుకంటే మన ఇంటికి వెళ్ళాలి కదా, కల్పము తండ్రి వచ్చి
మనల్ని చదివించి జతలో తీసుకెళ్తారు. తుమారి లియే యా కోయి నెయ్యి పడాయి నెయ్యి హే, మీ కొరకైతే ఇదేం కొత్త చదువు కాదు అంటాడు బాబా. మీకు తెలుసు కల్పంలోనూ నేను వచ్చి చదివిస్తాను అని. అంటే బాబా చెప్తున్నారు, పిల్లలైన మీకు తెలుసు కల్పంలోనూ తండ్రి వచ్చి చదివిస్తారని. అయితే మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. सारी दुनिया में कितने ढेर मनुष्य है, परंतु तुम तोड़े ही जानते हो. हंसते हंसते या ब्राह्मणों का जाड़ वृद्धि को पाता रहता है. బాబా తెలియచేస్తున్నారు. అయితే మొత్తం ప్రపంచంలో ఎందరు జనాభా ఉన్నారు చూడండి. అయినా బాబా అంటారు, మీరు ముందర అర్థం చేసుకునేవారా? అయితే నెమ్మదిగా ఈ బ్రాహ్మణుల యొక్క వృక్షం అనేది వృద్ధి చెందుతూ పోతుంది. ఒక్కసారిగా వృద్ధి అవుతుంది కాదు, నెమ్మదిగా బ్రాహ్మణుల యొక్క వృక్షం అనేది వృద్ధి చెందుతుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపన కూడా జరగాల్సిందే. బచ్చే జాన్తే హే హమారీ రూహానీ గవర్నమెంట్ హే. ఇదేమైంది? ఆత్మిక గవర్నమెంట్, ప్రభుత్వం అంది. మేము దివ్య దృష్టి ద్వారా నూతన ప్రపంచాన్ని చూస్తాం. దివ్య దృష్టి ద్వారా నూతన ప్రపంచాన్ని చూస్తాం. ఎందుకంటే అక్కడికే వెళ్ళాలి కదా. భగవంతుడు కూడా ఒకరే, వారే చదివిస్తారు. రాజ్యోగాన్ని తండ్రియే నేర్పించగలరు, నేర్పించి ఉండ్రి. తండ్రియే రాజ్యోగాన్ని నేర్పించి ఉండ్రి. ఆ సమయాన लड़ाई भी बरोबर लगी थी. अनेक धर्म का विनाश, एक धर्म की स्थापना हुई थी. తండ్రి ఏ సమయాన వచ్చి రాజ్యోగం నేర్పించి ఉండ్రో అప్పుడు అనేక ధర్మాల వినాశనం, ఒక్క ధర్మ స్థాపన అయి ఉండే. కావున కల్పంలోనూ తండ్రి వచ్చి చదివిస్తలే వచ్చారు, వారసత్వం తీసుకుంటలే వచ్చాం. తండ్రి చదివిస్తూ వచ్చారు, మేము వారసత్వం తీసుకుంటూ వచ్చాం. అయితే పురుషార్థం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే. తమ పురుషార్థాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఇదైంది బేహద్ చదువు. ఏ శిక్ష కోయి మనుష్య మాత్ర దేనా సకే. ఈ శిక్షణ మనుష్య మాత్రలు ఎవరు ఇవ్వజాలరు అంటాడు బాబా. బాప్నే శ్యామ్ और सुंदर का भी राज समझाया है. तुम भी समझते हो अभी हम सुंदर बन रहे हैं. पहले श्याम थे, कृष्ण कोई अकेला तोड़ी था, सारी राजधानी थी ना. అయితే తండ్రి శ్యామ మరి సుందరుడు, శ్యామ సుందరుడు అంటారు కదా కృష్ణునికి. ఈ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. అయితే ఇప్పుడు మేము సుందరంగా తయారవుతున్నామని మీరు భావిస్తున్నారు, పిల్లలైన మీరు. ఎందుకంటే మొదట శ్యామవర్ణం అనగా పతితులుగా, నీలి వర్ణంగా ఉండేవాళ్ళం, పతితులుగా ఉండేవాళ్ళం. అయితే కృష్ణుడేమి ఒంటరిగా ఉండిలేదు కదా. అయితే కృష్ణునితో పాటు మొత్తం రాజధాని అనేది ఉండేది. అయితే అంటే అర్థం ఏంటి? ఒక కృష్ణుడే కాదు శ్యామ సుందరుడు, కృష్ణుడు ఒకడే పతితం కావాలి. అయితే విషం ఎక్కేసింది అంటారు కదా, విషం అంటే ఆ పాము కాటేసే విషం ఎక్కి, అది కాదు, వికారులనే విషం. కాబట్టి ఒక కృష్ణునిగే చూపారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్యామ వర్ణం ఉండేవారు, నీలి వర్ణం. దాని నుండి పతితుల నుండి పావనులుగా తండ్రి రాజ్యోగాన్ని నేర్పించి పావనులుగా తయారు చేస్తున్నారు. अभी तुम समझते हो हम नरकवासी से स्वर्गवासी बन रहे हैं. अभी तुमको इस नरक से नफरत आता है. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నారు అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు ఈ నరకముతో మీకు ఏష్ట పుట్టింది ఏంటాడు బాబా. వైరాగ్యం వస్తున్నది ఈ నరకము నుండి. అయితే మీరు ఇప్పుడు పురుషార్థం సంగమయుగంలో, ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలోకి వచ్చేసారు. ఇతనే డేర్ ఆతే హే ఇన్సే నిక్లేగే ఫిర్ భీ వహీ జో కల్ప పహలే నిక్లే హోగే. చాలామంది వస్తారు,
కానీ అందులో నుండి అయితే కల్పం ముందు ఎవరైతే వెలువడి ఉండ్రో, అంటే తండ్రి పిల్లలు ఎవరైతే అయి ఉండ్రో వారే అవుతారు అంటున్నారు బాబా. संगम युग को भी अच्छी रीति याद करना है. हम पुरुषोत्तम अर्थात मनुष्य से देवता बन रहे हैं. సంగమ యుగాన్ని కూడా బాగా మనం గుర్తు చేసుకోవాలి. మేము పురుషోత్తమలు అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం. మనుషుతో ఏ భీ నహీ సమజ్తే కి నరక్ క్యా హై, స్వర్గ క్యా హై. అయితే స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, దీనిని కూడా మనుషులు అర్థం చేసుకోవటం లేదు అంటాడు బాబా. కేతే హే యా సబ్ కుచ్ యహాయి హై. అయితే కొందరు అంటారు అన్నీ ఇక్కడే ఉంది అని. జో సుఖీ హే వా స్వర్గమే హే, జో దుఃఖీ హే వా నరకమే హే. అంటే ఎవరైతే సుఖంగా ఉంటారో వారికి ఇదే స్వర్గం అనుకుంటారు, అంటే స్వర్గంలో ఉన్నాము అని అనుకుంటారు. ఎవరు దుఃఖితులుగా ఉంటారో వారు నరకంలో ఉన్నానని భావిస్తారు. అంటే ఈ విధంగా అనేక మతాలు ఉన్నాయి అంటున్నారు బాబా. ఒక్క ఇంటిలో కూడా చూడండి అనేక మతాలు ఏర్పడిపోయాయి. అయితే పిల్లలు మొదలైన వారిలో మోహం అనేది ఎంతవరకు ఉంది, తెగనే తెగదు అంటాడు బాబా పిల్లల పాపలపై. మోహానికి వశం, మోహ వశ కుछ సమస్తే తోడి హే కి హమ్ కైసే रहते हैं. ఎందుకంటే మోహ వశం అయి ఉంటారు. ఆ మోహానికి వశం తోటి అయితే నేను ఎలాగుండాలి ఏం చేయాలి అనేది కూడా అర్థం చేసుకోరు అంటున్నాడు బాబా. పూछते हैं तो बच्चे की शादी कराए, परंतु बच्चों को यह भी नियम समझाया जाता है कि तुम स्वर्गवासी होने के लिए एक तरफ नॉलेज दे ले रहे हो, दूसरी तरफ पूछते हो उनको नरक में डाले. पूछते हो तो बाबा कहेंगे जाकर करो. చూడండి ఇంకా ఎంత చక్కగా బాబా ఈరోజు మురళిలో చెప్తున్నారు చూడండి. అయితే మోహానికి వశమై ఏమైనా అర్థం చేసుకుంటారా అని అడుగుతాడు బాబా. మనం ఎలా ఉంటాం, ఎలా తయారవ్వాలి. ఇంకా కొంతమంది పిల్లలు బాబాని అడుగుతారు, బాబా నా పిల్లలు ఉన్నారు వారికి పెళ్ళిళ్ళు చేయాలనా అని అడుగుతారు బాబా. అయితే బాబా చెప్తారు పిల్లలకి, ఇది నియము, లా అనేది ఏదైతే ఉందో నియము నీకు అర్థం చేయించడం జరిగింది. నువ్వు నరకవాసులుగా అవ్వడానికి ఒకవైపేమో జ్ఞానం ప్రాప్తి చేసుకుంటున్నావు, అంటే తెలుసుకుంటున్నావు. మరొక వైపేమో అడుగుతున్నావు, అంటే నా పిల్లలను నరకంలో దబ్బేస్తామా అని. అప్పటికి నీ బుద్ధిలో జ్ఞానం ఉందనా అర్థం. ఒకవైపున నువ్వు స్వర్గవాసులుగా అయ్యేందుకు జ్ఞానం పొందుకుంటున్నావు, మరొక వైపున నా పిల్లలను పెళ్లి చేసిన నా పిల్లలకని అడుగుతుంది. నువ్వు చేయాలా అంటే పో చేయి. ఎంత చక్కగా బాబా చెప్తారు. అడుగుతున్నావంటే బాబా కూడా చెప్తారు వెళ్ళు చెయ్యి, ఎవరు వద్దంటారు. బాబా సే పూछते हैं तो బాబా समझाते हैं इनका मोह है. బాబాను అడుగుతున్నారంటే బాబా అర్థం చేసేసుకుంటాడు, వీరికి మోహం ఉంది, ఫలానా వారిపై మోహం ఉంది. అబ్ నా కరేగే తోబీ అవజ్ఞ కర్లే. అంటే పిల్లలు మోహం ఉంది ఇంకా చేయలేదంటే కూడా ఇబ్బంది, చేయాలి కదా. తో బచ్చికి తో करानी है, नहीं तो సంఘ దోషమే ఖరాబ్ హో జాతే హై. అంటే ఆడపిల్లలు అనుకోండి వారు చేయాల్సిందే, అటు లేనిచో సాంగత్య దోషంలోకి వెళ్ళి ఖరాబ్ అయిపోతారు. ఆడపిల్లలు కదా. బచ్చోంకు నెయ్యి కరా సక్తే. అయితే మగపిల్లలకైతే అవసరం లే, వాళ్ళకి శక్తి ఉంది. అయితే బాబా అంటారు ఈ విధంగా చేయాలంటే మీలో హిమ్మత్ కావాలి అంటారు బాబా, ధైర్యం కావాలి. అలాగనే ఆడపిల్లలైతే మాత్రం చేయమని కాదు, అయితే అలాంటి పరిస్థితి నా బాబా చెప్తారు. పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా విధి లేదు అన్నప్పుడు వారు అంటే రెండు మార్గాలు ఉంది, ఒకటి జ్ఞాన మార్గం, ఒకటి బయట ప్రపంచం. కాబట్టి ఇటువైపు జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చేందుకు మీ ప్రయత్నం చేయండి. అటు కానప్పుడు ఇంకా తప్పదు. జన్మిచ్చిన తప్పుకి మనం ఏదో ఒక మార్గం చూపాలి అంటారు కదా, ఆ కార్త్యం అని చెప్తారు బాబా. ఆ తర్వాతకి లాస్ట్ బాబానే ఇన్సే యాక్ట్ కరాయనా.
అయితే శివబాబా బ్రహ్మబాబా ద్వారా కూడా ఇలాంటి పాత్ర అంటే షురువులో అంతటి ఎవరు నిశ్చయం బంధనం ఫలానా ఉండిందో అప్పుడు అటువంటి గాంధర్వ ఇటువంటి యాక్ట్ పాత్ర చేయించడం జరిగాయి. ఇంకో దేకర్ ఫిర్ ఔర్ కర్నే లగ్ పడే. ఏదో బ్రహ్మ వీరు చూసి చేశారని ఇంకా బ్రహ్మాని చూసి ఇంకొకళ్ళు చేయడం కూడా మొదలుపెట్టేశారు. घर में भी बहुत झगड़े लग पड़ते हैं. ఇంట్లో కూడా చాలానే జగడాలు మొదలు జరిగాయి అంటాడు బాబా. యా హై జగడోంకి దునియా. ఎందుకంటే ఈ ప్రపంచమే జగడాల ప్రపంచం, గొడవల ప్రపంచం అంటాడు బాబా. ఎందుకంటే కాంటొంక జంగల్ అయినా ముళ్ళు యొక్క అడవి కదా, ఒకరికొకరు ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటారు అంటాడు బాబా. స్వర్గకు కహా జాతా హే గార్డెన్. అయితే బాబా అంటారు స్వర్గమును ఉద్యానవనం అని అంటారు అంటాడు బాబా. ఇది జంగల్, ఇది అడవి. స్వర్గాన్ని ఉద్యానవనం అయితే అని అంటే ఈ కలియుగాన్ని నరకము అడవి అంటున్నారు. బాబా వచ్చి కాంటోన్సే ఫూల్ బనాతే. తండ్రి వచ్చి ఏం చేస్తారు, ముళ్ళు నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. కోయి విర్లే నికల్తే. బాబా అంటారు ప్రదర్శనలోకి చాలామంది వస్తారు, అవునవును బాగుంది అవునవును అని అంటారు. కానీ బాబా అంటారు అందులో ఎవరో అరుదుగా తయారవుతారు అంటాడు. రేరు, ఎవరో కొంతమంది మాత్రమే తయారవుతారు అంటాడు బాబా. సమస్తే కుచ్చివినే. ప్రదర్శనకి వచ్చారు, అవును బాగుంది బాగుంది అని అన్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు అంటాడు బాబా. ఏ కాన్ సే సునతే హై और दूसरे कान से निकाल देते हैं. రాజధాని స్థాపన కర్నేమే టైం తో లగ్తా అయినా. ఎందుకంటే ప్రదర్శనకి వచ్చారు, విన్నారు, ఒక చెవిలో విని మరొక చెవితో ఏమంటారు బాబా వదిలేస్తారు ఇంకొక చెవి నుండి. ఎందుకంటే రాజధాని స్థాపన చేసేందుకు సమయమంతూ పడుతుంది కదా. మనుష్య అపनको कांटा समझते थोड़ी है. इस समय सूरत मनुष्यों की बल है परंतु सीरत बंदर से भी बदतर है. మనుషులు తమను అయితే తమను తాము ముళ్ళుగా ఏమైనా భావిస్తారా? మనుషులు ఎప్పుడు కూడా తమను తాము ముళ్ళుగా ఉన్నానని భావించరు. ఈ సమయంలో బాబా అంటారు ముఖమేమో మనుషుల వలె ఉంది మనుషులది, కానీ గుణాలు కోతుల కన్నా అధ్వానంగా ఉంది అంటాడు బాబా. బాబా అన్న కదా సూరత్ మనుషోంకి బల్ కానీ సీరత్ బందర్ సే బి బదితారు. అంటే నడవడికలు గుణాలు లక్షణాలు ఇవి చూసినట్లయితే గాన కోతుల కన్నా అధ్వానం అంటాడు బాబా. परंतु अपन को ऐसा समझते नहीं है तो बाप कहते हैं अपनी रचना को समझाना है. కానీ బాబా అంటారు స్వయాన్ని అలాగా అనుకోరు కూడా. కనుక బాబా ఏం చెప్తారు, తమ రచనలకు అర్థం చేయించండి, పిల్లలకు అర్థం చేయించండి. అగర్ నెయ్యి సమస్తే హే తో ఫిర్ భగా దేనా చాయి. అర్థం చేయించాలి. ఒకవేళ అర్థం చేసుకోలేదనుకోండి వారిని పంపించేసేయాలి అంటాడు బాబా. అంటే వాళ్ళ స్థాయికి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటుంది, వాళ్ళ యొక్క సంసారం వారు చూసుకుంటారు. అది బాబా అంటారు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్లో కావచ్చు, ఇంకొకటిలో కావచ్చు, ఏదైనా అటువంటి సమయాన వచ్చింది అనుకోండి, మీ పురుషార్థానికి ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ సమయంలో ఎవరంతకు వాళ్ళు. పరంతు ఓ తాకత్ చాయినా, కానీ ఆ శక్తి ఉండాలి కదా. అంటే మీ చెప్పింది వినలేదనుకోండి, మీ రచనలకు అర్థం చేయించేందుకు ప్రయత్నించండి మీ పిల్లల పాపలకి. కానీ అర్థం చేసుకోలేదన్నప్పుడు బాబా అంటారు పంపించేసే బాగాదేనా అంటాడు బాబా. కానీ ఆ శక్తి ఉండాలి కదా. ఎక్కడుంది ఈ రోజుల్లో మాతల్లో? మోహము అంతగా. అదే బాబా అంట మోహ కా కీడా ఐసా లగా రాతా హే జో నికల్ నా సకే. చూడండి, మోహం అనే పురుగు వారిలో ఎలా ఉంటుందంటే దానిని తొలగించేందుకు చాలా కష్టం ఉంటాడు బాబా. నిర్మోహిలుగా
వదులుకొని నిర్మోహిలుగా అవ్వాలి కదా. అందుకు బాబా అంటారు, మేరాతో ఏక్ దూసరా నా కోయి. మీకు ఎవరెవరిపైన మోహం పెట్టుకోవాలి? నాకుండేదే ఒక తండ్రి, ఒకరు తప్ప మరొకరు లేరు. బాప్ ఆయా హువా హై లేనే లియే పావన్ బన్నా హై. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు మనల్ని, కావున పావనులుగా అవ్వాలి కదా. नहीं तो बहुत सजाए खाएगे पद भी भ्रष्ट हो जाएगा. తండ్రి పిలుచుకెళ్ళేందుకు వచ్చారంటే పావనులు కావాలి కదా. అటు కానిచ్చో బాబా ఏమంటారు అంటే శిక్షలు, మనం పావనులుగా అవ్వలేదంటే శిక్షలు అనుభవించి పదవి కూడా భ్రష్టమైపోతుంది ఏంటాడు బాబా. अब अपन को सतो प्रधान बनाने का ही पूर्ण लगा हुआ है. ఇప్పుడు స్వయాన్ని సతోప్రధానంగా చేసుకునే తపన అనేది ఉంది అంటున్నారు బాబా కదా. शिव के मंदिर में जाकर तुम समझा सकते हो भगवान ने भारत को स्वर्ग का मालिक बनाया था, अब वह फिर से बना रहे हैं. कहते हैं सिर्फ మామేకం యాద్ కరో. అయితే శివుని యొక్క ఆలయానికి వెళ్ళి బాబా అంటారు, మీరు అర్థము చేయించగలరు. అయితే భగవంతుడు భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు. అంటే శివుని యొక్క మందిరానికి వెళ్ళి ఏం అర్థం చేయించమని చెప్తున్నారు బాబా? భగవంతుడు భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు, చేసి ఉండ్రి. ఇప్పుడు వారే మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. చెప్తారు కూడా బాబా. ఏం చెప్తారు? కేవలం మామేకం యాద్ కరు, కేవలం నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, इस पुरानी दुनिया से बेहद का वैरागी बन अपना सब कुछ अर्पण कर देना है. हमारा कुछ भी नहीं, यह देह भी हमारी नहीं. इनसे मोह तोड़ नष्टो मोहा बना है. ఈ పాత దేహముపై అనంతమైన వైరాగ్యము, అనంతమైన వైరాగ్యం గలవారై మీ సర్వస్వాన్ని అర్పణం చేయాలి. ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం గలవారిగా అయి మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి. నాదంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు. ఈ దేహము కూడా నాది కాదని భావించాలి. దీనిపై మోహాన్ని వదిలి నిర్మోహిలుగా అవ్వాలి అంటారు బాబా. నెక్స్ట్ పాయింట్, कभी भी ऐसी कोई भूल नहीं करनी है जो रजिस्टर पर दाग लग जाए. सर्व दैवी गुण धारण करनी है, अंदर क्रोध का जरा भी अंश ना हो. రిజిస్టర్లో మచ్చ పడే ఏ తప్పు ఎప్పుడూ చేయరాదు అంటాడు బాబా. అన్ని దైవీ గుణాలు ధారణ చేయాలి. ఆంతరికములో
క్రోధం యొక్క అంశం కొంచెము కూడా ఉండరాదు అంటాడు బాబా. రిజిస్టర్లో మచ్చ పడే విధంగా ఏ తప్పు అనేది చేయరాదు. ఏ తప్పు ఎప్పుడూ చేయరాదు. అన్ని దైవీ గుణాలను ధారణ చేయాలి. ఆంతరికములో క్రోధము యొక్క అంశం కొంచెం కూడా ఉండరాదు అన్నది వరదానము. डबल लाइट बन सर्व समस्याओं को आई जंप दे पार करने वाले तीव्र पुरुषार्थी भवा. డబల్ లైట్గా అయి అన్ని సమస్యలను ఐ జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. డబల్ లైట్గా అయి అన్ని సమస్యలను ఐ జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ అంటాడు బాబా. వివరణ: सदा स्वयं को अमूल्य रतन समझ बाप दादा के दिल की डिब्बी में रहो, अर्थात सदा बाप की याद में समाये रहो तो किसी भी बात में मुश्किल का अनुभव नहीं करेंगे. सब बोझ समाप्त हो जाएगी. इसी सहज योग से डबल लाइट बन पुरुषार्थ में आई जंप देकर तीव्र पुरुषार्थी बन जाएगी. जब भी कोई मुश्किलात का अनुभव हो तो बाप के सामने बैठ जाओ और बाप दादा के वरदानों का हाथ स्वयं पर अनुभव करो. इससे सेकंड में सर्व समस्याओं का हल मिल जाएगा. सदा स्वयाన్ని అమూల్య రత్నాన్ని అని భావించి బాప్దాదా హృదయం అనే డబ్బీలో ఉండండి. బాక్స్ ఇప్పుడు ఏదైనా మీ విలువైన వస్తువులు ఉంటాయనుకోండి, అంటే డైమండ్స్ ఎక్కడ పెడతాం? ఒక బాక్స్లో వేసి లాకర్లో పెడతాం కదా. అలాగా అమూల్య రత్నాలు, బాబా ద్వారా లభించే రత్నాలు అమూల్యం. వాటిని బాప్దాదా హృదయం అనే బాక్స్, డబ్బీ, వేరే స్థూలమైన డబ్బీ కాదు, హృదయం అనే బాబా హృదయం యొక్క డబ్బీలో ఉంచండి అంటాడు బాబా. ఉండండి అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడిపోండి. అంటే విలువైన వస్తువుని ఎక్కడైతే మనం ఎలాగైతే పెడతామో అలా బాబా అంటున్నారు, సదా స్వయాన్ని అమూల్య రత్నాన్ని ఇంకా భావించి బాప్దాదా హృదయం అనే డబ్బీలో ఉండండి. అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉన్నట్లయితే ఏ విషయంలోనూ కూడా మీకు కష్టం అనేది అనుభవం అవ్వదు. ముష్కిలాత్ అనుభవం నీవుకి అన్నీ భారం. అందుకు బాబా అంటారు, ఎందుకు కష్టం అనిపించదో, భారమంతా సమాప్తమైపోతుంది కదా. ఈ రాజ్యోగము ద్వారానే డబల్ లైట్గా అయి పురుషార్థములో ఐ జంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అవుతారు. ఎప్పుడూ ఏ కష్టం అనే అనుభవం అనేది అవ్వదు. అయితే ఎప్పుడైనా కష్టం అనిపిస్తే తండ్రి ముందు వచ్చి కూర్చొనిడండి. ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే తండ్రి ముందు వచ్చి కూర్చొనిడండి. మరి బాప్దాదా వరదానల చేతిని స్వయంపై అనుభవం, అంటే వరదానల హస్తం బాబా నా తలపై శిరసపై ఉంది అని అలాగా అనుభవం చేయండి. తద్వారా సెకండ్లో
సర్వ సమస్యలకు ఏమైపోతుంది, సమాధానం అనేది సమస్య యొక్క అల్ నివారణం దొరికిపోతుంది. సమాధానం అయిపోతుంది అంటాడు బాబా. సెకండ్లో బాప్ దాదా వరదానల చేతిని స్వయంపై అనుభవం చేయండి. తద్వారా ఏమవుతుంది, సెకండ్లో సర్వ సమస్యలకు సమాధానం అనేది లభించేస్తుంది అన్నారు బాబా. అచ్చా, స్లోగన్, सहयोग की शक्ति असंभव बात को भी संभव बना देती है, यही सेफ्टी का किला है. सहयोग शक्ति అసంభవం విషయాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది. ఇదే రక్షణనిచ్చే కోట అంటాడు బాబా. సేఫ్టీ కా కిలా. సహయోగ శక్తి ఏం చేస్తుంది, అసంభవం, ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు అని అనుకుంటారో అది కూడా సంభవంగా అంటే పాజిబిలిటీగా అయిపోద్ది. అసంభవము కూడా సంభవంగా చేసేస్తుంది. ఇదే మీ రక్షణకు ఒక కోట అన్నారు బాబా. అచ్చా, ఓం శాంతి శాంతి.